ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. తొలి దశల్లో ఈ సమస్యలు సైలెంట్‌గా ఉండటం వల్ల చాలామందికి డయాగ్నోస్ అయ్యే టైంకే అడ్వాన్స్డ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతున్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు, మనిషి జీవనశైలిని బట్టి ప్రతి ఏటా ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఈ మార్చ్ 12 వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నేను మీకు ఆరోగ్యవంతమైన కిడ్నీల కోసం 8 గోల్డెన్ రూల్స్ షేర్ చేస్తున్నాను. వాటిల్లో ఫస్ట్‌ది వ్యాయామం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి యాక్టివ్‌గా ఉండటం వల్ల, అది వాకింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్, మీ కిడ్నీస్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రెండవది హెల్తీ డైట్. రోజుకి మనం 5-6 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. సాధారణంగా మన డైట్‌లోనే సాల్ట్ ఉంటుంది. ఎక్కువగా సాల్ట్ ఉండే ఊరగాయ పచ్చళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయటం వల్ల హెల్తీ కిడ్నీస్‌ని పొందొచ్చు. నంబర్ 3, డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు పీరియాడికల్గా బ్లడ్ షుగర్ చెక్ చేసుకొని మీ షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవటం వల్ల మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నాలుగవది బీపీ. హై బ్లడ్ ప్రెషర్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకుంటూ పీరియాడికల్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఐదవది, మన శరీరానికి మనం తగినంత నీరుని ఖచ్చితంగా అందేలా చూసుకోవాలి. రోజుకి 2-2.5 లీటర్ల నీరు అనేది సగటు మనిషికి అవసరం. ప్రతి 2-3 గంటలకి మీరు ఖచ్చితంగా ఒక గ్లాసు నీరు తాగేలా చూసుకోండి. సమ్మర్ డేస్ కానీ హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మోర్ వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఆరవది స్మోకింగ్. స్మోకింగ్ అనేది వెరీ డేంజరస్ టు హెల్త్. స్మోక్ చేసే వారిలో కిడ్నీ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏడవది పెయిన్ మెడికేషన్. చాలామంది నొప్పితో బాధపడేవారు మెడికల్ షాప్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ మెడికేషన్ కొనుక్కొని దీర్ఘకాలికంగా ఈ నొప్పి మందులు అనేవి వాడుతూ ఉంటారు. లాంగ్ స్టాండింగ్గా ఈ పెయిన్ మెడికేషన్ వాడటం వల్ల కిడ్నీ మీద చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపించి క్రానిక్ కిడ్నీ డిసీజ్తో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. 8వ గోల్డెన్ రూల్ వచ్చి యాన్యువల్ కిడ్నీ చెకప్. కుటుంబంలో ఎవరైనా కిడ్నీ సమస్యలతో బాధపడినా, లేదంటే ఆ వ్యక్తికి డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ ఆర్ ఒబిసిటీతో సఫర్ అవుతున్నా ఈ యాన్యువల్ కిడ్నీ హెల్త్ చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి. ఇలా యాన్యువల్ కిడ్నీ హెల్త్ చెకప్ చేయించుకోవటం వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ని తొలి దశలో గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ని కొంతవరకు మనం నివారించవచ్చు. ఈ వరల్డ్ కిడ్నీ హెల్త్ డే రోజున ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వరల్డ్ కిడ్నీ డే క్యాంపెయిన్లో పాల్గొనండి.